అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం లాంటిది. అలాగే దాంతోపాటుగా మీ జీవిత భాగస్వామితో కలిపి వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారితో కలిపి ప్రశాంతంగా తీసుకునే నిర్ణయాల్లో కూడా వ్యక్తుల జోక్యం కొంత చికాకును కలిగిస్తుంది. అలాగే వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఇతరులకు ఇచ్చిన రుణాలు మీరు కలెక్ట్ చేసుకోవడంలో కొంత తేడాలు రావడం బట్టి కూడా ముఖ్యమైన పనులు కొంత వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో కానీ, వ్యాపార రంగంలో మీతో పాటు ఉండే వ్యక్తులతో కానీ మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త చూడాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్యంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. తర్వాత రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ సిస్టమ్ని ఒకసారి మీరు మార్పు చేర్పులు చేసుకోవాలి. టైమ్లీగా ఆహారాన్ని తీసుకోవాలి. టైమ్లీగా నిద్రపోవడం లాంటి వాటి మీద కూడా శ్రద్ధ పెట్టాలి. వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువ శ్రమ, అనుకోని సమయాల్లో మార్పుల వల్ల కూడా ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కనుక వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అయినప్పటికీ కూడా మీకు శక్తి, ఉత్సాహం అధికంగానే ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఏది ఎలా ఉన్నా అలా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇతరుల మీద పోటీల్లో విజయానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లోనో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద మీ దృష్టి కేటాయిస్తారు. వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ, వారి యొక్క విద్యా సంబంధమైన విషయాల మీద కానీ మీరు వారి కొరకు దృష్టి కేటాయించడం, అలాగే నూతన పెట్టుబడుల కొరకు స్పెక్యులేషన్ మీద వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ వృత్తిలో మీతో పాటు పనిచేసే వ్యక్తులు కానీ, లేకపోతే మీ యొక్క దగ్గర స్నేహితులు కానీ మీకు అలాంటి నిర్ణయాల విషయంలో కొంత చేయమని చెప్పే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి కానీ ఏ నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా చాలా మంచిది. అయితే ఆకస్మికమైన ధన వ్యయానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ధనం వచ్చినా కూడా ప్రణాళికాపరంగా దాన్ని ఖర్చు పెట్టకపోవడం బట్టి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ధనాన్ని మీరు ఖర్చు చేసుకునేటప్పుడు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.